ఉన్నాము. అనగా ఒకడు నీటి మూలంగాను ఒకడు ఆత్మ మూలంగా జన్మించిన వ్యక్తి. అనగా మనము జన్మించిన వారము, నూతన సృష్టిలో పాతవి గతించినది, మన జీవితంలో నూతనమైన జీవితంలో కలిగి ఉన్నాం గనక పాపము చేయజాలడమని మొదటి విషయాన్ని మనము మరి దేవుని వాక్యం చేత హెచ్చరిస్తున్నట్టు చూస్తున్నాం. రెండోది, పవిత్రంగా జీవిస్తాడు. పాపము చేయని వాడు ఎలా కలిగి ఉంటాడంటే పవిత్రంగా జీవిస్తాడు. ఏ విధంగా జీవిస్తాడండి? క్రీస్తుని నమ్ముకున్న మరి బిడ్డ ఏ విధంగా కలిగి ఉంటాడంటే పవిత్రంగా జీవిస్తాడు. హెబ్రీయులకు రాసిన